మన ఆడపిల్లని ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ బ్యాడ్ కామెంట్ పెడితే మనం చూసినాం అనుకో ఏమంటాం, చెల్లి అది తీసేయి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్లో పెట్టుకో అని చెప్తాం. సరే, నేను స్టార్టింగ్ నుంచి ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ పబ్లిక్లోనే ఉంది. ఎందుకంటే నేను అప్పటి నుంచేనే చూడండి, ఏదైనా ఇష్యూ జరిగిన బస్సులు, మా ఊరికి బస్సు లేదని చెప్పేసి, నేనైతే ఇప్పుడు కొత్తగా మాట్లాడట్లేదు కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఊరికి బస్సు లేదని చెప్పి అది వీడియో చేసిన, జాబ్స్ లేవని వీడియో చేసిన, రోడ్లు చాలా వీడియోస్ చేసిన. ఈ కాంగ్రెస్ అప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓకే ఒక్క కేసు పెట్టింది, దానివల్ల నేను ఎంత అయిపోయింది, అది కేసు పెట్టింది, నా టార్చర్ నేను అనుభవించిన, అది అయిపోయింది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే బాగా టార్చర్ చేస్తుంది మనుషుల్ని, మానసికంగా హింసించి చావనన్న చావాలా, లేకపోతే మొత్తం సోషల్ మీడియాకి దూరం అయిపోయి వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఒక్క వీడియో ఏదన్నా మాట్లాడాలి అని మనసుకి ఇట్లా అనిపిస్తుంది అన్న, ఊకుండా బుద్ధి కాదు నాకు. నేను ఏదైనా సరే అంత రఫ్గా మాట్లాడే రకం. నేను ఊర్లో ఏదన్నా అన్యాయం అయితే కూడా ఏంది అని ఎదురించే రకాన్ని ఒక ఇట్లా పడేసిరు మొత్తానికి నన్ను.